రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. 6 గ్యారంటీల అమలు, బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. మరో 2 గ్యారంటీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడంపై కేబినెట్లో చర్చించనున్నారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. 6 గ్యారంటీల అమలు, బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. మరో 2 గ్యారంటీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను 500 రూపాయలకు సిలిండర్ అందించడంపై కేబినెట్లో చర్చించనున్నారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. 6 గ్యారంటీల అమలు, బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. మరో 2 గ్యారంటీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను 500 రూపాయలకే సిలిండర్ అందించడంపై కేబినెట్లో చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. ఇప్పటికే అందరు కూడా మంత్రులు చేరుకున్నారు. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక ఈ బడ్జెట్కు సంబంధించి ఆమోదంకి సంబంధించి కూడా ఈరోజు బడ్జెట్ ఈ సమావేశంలో ఆమోదించబోతున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదించబోతుంది. ఇంకా చాలా అంశాలు ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు వెహికల్స్కి సంబంధించి టీఎస్ అనేది దానికి సంబంధించి టీజీగా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈరోజు క్యాబినెట్లో డిస్కస్ చేసి దాన్ని కేంద్రానికి కూడా పంపబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు కావస్తోంది. ఈ క్రమంలో 6 గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇప్పటికే 2 గ్యారంటీ హామీలను అమలు చేశారు. మిగతా గ్యారంటీ హామీలకు సంబంధించి కొద్ది రోజుల్లోనే అమలు చేయబోతున్నామని చెప్పేసి ఇప్పటికే సీఎం ప్రకటించారు. వాటికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇటు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
ఆ అంశాలను కూడా అంటే ఏ ఉద్యోగ నియామకాలను చేపట్టాలి అనేది కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు 25 అంశాలకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ 25 అంశాలలో ప్రధానంగా 6 గ్యారంటీ హామీల్లో 2 హామీలకు సంబంధించి మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఫ్రీ పవర్ ఇవ్వాలన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈ కొద్ది రోజుల్లోనే వాటిని అమలు చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో వాటికి సంబంధించి కూడా చర్చ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ధరణి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ ధరణికి సంబంధించి ఆ నివేదిక వచ్చాక పూర్తి స్థాయిలో ఇటు ధరణిని మారుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇంకా గ్రూప్ 1కి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఆ కేసును విత్డ్రా చేసుకొని ఇంకా కొన్ని పోస్టులు కలుపుకొని పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వేయాలా లేకపోతే ఏంటి అనేది కూడా ఈరోజు క్యాబినెట్లో మంత్రుల ముందు సీఎం వాటిని ఉంచబోతున్నారు. మరి క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక ఈ క్యాబినెట్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అయితే సునీల్ మొన్న ఇంద్రవెల్లి సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే 6 గ్యారంటీల్లో ఏవైతే ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలైపోతున్నాయి, మరో 2 గ్యారంటీలను మొన్న ఇంద్రవెల్లి సభ నుంచే ఖచ్చితంగా అమలు చేసే దిశగా ఖచ్చితంగా సంకేతాలు ఇస్తారని చెప్పి మొన్న చర్చించుకున్నాం. అయితే అవి లేట్ అయిపోయాయి. ప్రియాంక గాంధీని తెలంగాణకు రప్పించి 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని 1,00,000 మంది మహిళలను ఒక చోట చేర్చి ఆ పథకాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే దీనికి ఇంకా మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంతో ఈ రోజు సాయంత్రానికి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం అయితే 2 గ్యారంటీ హామీలను ఇమీడియట్లీగా అమలు చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే అమలు చేయాలని చెప్పేసి అని అనుకున్నప్పటికీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఎవరు అర్హులు, వీళ్ళందరికీ సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత వాటికి సంబంధించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తారని చెప్పేసి ఇంద్రవెల్లి సభలో సీఎం చెప్పారు. మరి దానికి సంబంధించి కూడా అంటే ప్రియాంకని తర్వాత రప్పిస్తారా, రాష్ట్రానికి రప్పించి మిగతా స్కీమ్లకు సంబంధించి అమలు చేస్తారా, లేకపోతే ఈ మహిళలకు సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ ప్రియాంకని ఆహ్వానిస్తారనేది కూడా చూడాలి. ఈరోజు క్యాబినెట్లో వాటికి అన్నిటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటుంది. ఆ శ్వేతపత్రానికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డు కేఆర్ఎంబీకి సంబంధించి ఇటు ఆంధ్ర తెలంగాణ మధ్య ఇప్పుడు కొంత వివాదాస్పదంగా మారింది. దానికి సంబంధించి కాసేపటి క్రితమే సీఎం మాట్లాడుతూ గత 10 ఏళ్లలో తెలంగాణకు పాలకులు తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అసెంబ్లీలో దానికి సంబంధించి తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, 2 రోజులైనా సమయం ఇస్తాం, ఖచ్చితంగా దానికి ఆ సవాల్కు సిద్ధమా అని చెప్పేసి కూడా మాజీ సీఎం కేసీఆర్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. మరి ఆ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు క్యాబినెట్ ముందు నుంచి చర్చించబోతున్నారు. అయితే సునీల్ ఇప్పటికే కులగణన గురించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పి సమాచారం అయితే ఖచ్చితంగా కులగణన చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ భేటీ అయినటువంటి ఈ మంత్రివర్గం అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కులగణనకు సంబంధించి? కులగణన చేపడతామని చెప్పేసి ఇప్పటికే సీఎం ప్రకటించారు. అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రకటించారు. మరి అది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఈసారి ఓటాన్ అకౌంట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా కొంత వర్కౌట్ కూడా చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయా శాఖల మంత్రులు కావచ్చు అధికారులతో ఆయన పూర్తి స్థాయిలో చర్చించి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలి అనేది ఇప్పటికే ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారు. ఈరోజు వాటన్నిటికి సంబంధించి బడ్జెట్ని క్యాబినెట్ అయితే ఆమోదముద్ర వేయబోతుంది. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. కుల గణనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే క్యాబినెట్ భేటీలో ఎజెండా ప్రకారం 25 అంశాలు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒక్కొక్కటి కూడా ప్రాధాన్యత క్రమంలో చర్చించిన తర్వాత క్యాబినెట్ ఆమోదం
తెలపనుంది పవన్. అయితే సునీల్, ఇక్కడ తెలంగాణ పేరుకు సంబంధించి అంటే టీఎస్గా తెలంగాణ స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణ పేరును తెలంగాణ టీజీగా మార్చబోతున్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఈ రకంగా నిర్ణయం తీసుకోబోతుందని చెప్పే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు భేటీలో ఏమన్నా చర్చించే అవకాశం ఉందా? ఒకవేళ దీని మీద అంటే ఎప్పటిలోగా ఈ టీజీగా మార్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. క్యాబినెట్లో కూడా చర్చించి దానికి ఆమోదముద్ర లభించిన తర్వాత కేంద్రానికి పంపబోతున్నారు. ఇప్పటి వరకు టీఎస్గా వాహనాల రిజిస్ట్రేషన్ జరిగింది. రాబోయే రోజుల్లో కొత్త వాహనాలు ఏమైనా రిజిస్ట్రేషన్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా టీజీ ఉండే విధంగా మార్పు అయితే చేయబోతున్నారు. గత ప్రభుత్వం కూడా టీఎస్గా వాహనాల రిజిస్ట్రేషన్కి అప్పుడు కూడా కొంత వివాదం అయితే తలెత్తింది. కానీ ఆ ప్రభుత్వం దాన్ని టీఎస్గానే ఉంచేసి టీజీని టీఎస్గా ఉంచేసి రిజిస్ట్రేషన్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీగా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుందా. దానికి సంబంధించి ఎటువంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఆ తర్వాత కేంద్రానికి కూడా ఆ క్యాబినెట్ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి ఆ తర్వాత ఆమోద ముద్ర వేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.